నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో మోకీలు మార్పిడి కొంతైనా మేలే, ఊపిరికి కాలుష్యం పొగ, నల్లటి ద్రాక్ష ఆరోగ్యానికి రక్ష, పెద్ద పేగులో క్యాన్సర్ నయమవుతుందా? ఇంకా హెల్త్ టిప్. మలి వయసు జీవనాన్ని దుర్భరంగా మార్చే మోకాళ్ల నొప్పులకు పరిష్కారంగా ఇవాళ మొత్తంగా మోకీలు మార్పిడి చేయటాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ సర్జరీతో ఉన్న చిక్కేమిటంటే దెబ్బతిన్న మోకీలు భాగంతో పాటు ఆరోగ్యంగా ఉన్న ఇతర భాగాల్ని, లిగమెంట్లను కూడా తొలగిస్తున్నారు. దీంతో మోకాలి కదలికలు పరిమితమవుతున్నాయి. దీనికి పరిష్కారంగా పాక్షిక మోకీలు మార్పిడి సర్జరీ అందుబాటులో ఉంది. కార్టిలేజ్ కొంతమేరకు మాత్రమే దెబ్బతిన్న వారికి ఈ పాక్షిక మోకీలు మార్పిడిని ఒక చక్కటి పరిష్కారంగా చెబుతారు డాక్టర్లు. పాక్షిక మోకీలు మార్పిడి గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మోకీలు మార్పిడి అనగానే మనందరికీ ముందుగా మొత్తం కీలు మార్పిడి చేయటమే గుర్తుకొస్తుంది. ఈ విధానంలో అరిగిపోయిన మోకీలు భాగాన్ని మొత్తంగా తొలగించి దాని స్థానంలో లోహంతో గాని లేదా సిరామిక్తో గాని చేసిన కృత్రిమ కీలును అమరుస్తారు. అయితే మోకీలు భాగంలో కార్టిలేజ్ అంటే మృదులాస్థి బాగా అరిగిపోవటం అనేది అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. కొందరిలో కీలులో ఒక భాగంలోనే దెబ్బతినొచ్చు. ఇలాంటి వారికి కీలు మొత్తాన్ని తొలగించాల్సిన అవసరం ఉండదు. దెబ్బతిన్న భాగాన్ని తీసేసి అంతవరకు మాత్రమే సరిచేస్తే సరిపోతుంది. సరిగ్గా ఇక్కడే పాక్షిక మోకీలు మార్పిడి పరిష్కార మార్గాన్ని చూపిస్తోంది. కీళ్ల నొప్పులతో బాధపడే వారిలో 30% మందికి కీలులో 1/3 భాగమే దెబ్బతింటుంది. ఇలాంటి వారికి పూర్తి మోకీలు మార్పిడి కన్నా పాక్షిక మోకీలు మార్పిడే ఉత్తమం. పాక్షిక మోకీలు మార్పిడిని మనలో చాలామంది మొత్తం కీలు మార్పిడికి ప్రత్యామ్నాయంగా భావిస్తూ ఉంటారు. కానీ నిజానికి ఇవి రెండు వేరువేరు పద్ధతులు. పాక్షిక మోకీలు మార్పిడిలో దెబ్బతిన్న భాగాన్ని మాత్రమే తొలగించి దాని స్థానంలో కృత్రిమ పరికరాన్ని అమరుస్తారు. మిగతా ఎముక, మృదులాస్థి, లిగమెంట్లు, టెండాన్ల వంటి కండర బంధనాలన్నిటినీ అలాగే ఉంచుతారు. సో మనం నీ రీప్లేస్మెంట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఇది మన నీ రీప్లేస్మెంట్ ఇంప్లాంట్ అండి. పైన మెటల్ ఉంది, కింద ఇక్కడ మెటల్ ఉంది, మధ్యలో ప్లాస్టిక్ ఉంది. నౌ దిస్ కవర్స్ బోత్ ద ఏరియాస్. సో మీడియల్ కాండైల్ అండ్ లాటరల్ కాండైల్ రెండు ఇన్వాల్వ్ అయ్యి దీన్ని టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటాము. ఇన్ సర్టన్ సిచ్యువేషన్స్ అరౌండ్ 10% పేషెంట్స్లో వాళ్ళకి కంప్లీట్ అవసరం పడకపోతే డ్యామేజ్ అంత సివియర్ లేకుండా ఓన్లీ 1 పార్ట్ డ్యామేజ్ అయిందనుకోండి, అప్పుడు మనం ఓన్లీ పార్షియల్ రీప్లేస్మెంట్ చేయవచ్చు. అంటే ఈ అవుటర్ పార్ట్ ఉండదు, ఈ అవుటర్ పార్ట్ ఆఫ్ ద సర్జరీ ఉండదు, ఓన్లీ ఈ పార్ట్ ఉంటుంది. సో ఐదర్ ద మీడియల్ ఆర్ ద లాటరల్ పార్ట్, ఇన్నర్ పార్ట్, అవుటర్ పార్ట్ ఓన్లీ హాఫ్ చేంజ్ అవుతాయి. ఇవంతా మన నార్మల్ బోనే ఉంటుంది. సో ఫ్యూచర్లో అదే డ్యామేజ్ అయినప్పుడు అప్పుడు టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు అని థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో పార్షియల్ చేసుకోవాలా, టోటల్ చేసుకోవాలా, మన డాక్టర్ ఎక్స్పీరియన్స్ బట్టి, డాక్టర్ ఒపీనియన్ తీసుకొని డిసైడ్ చేయాలి. బట్ 90 to 95% ఆఫ్ సర్జరీస్ బై అండ్ లార్జ్ ఆర్ టోటల్ నీ రీప్లేస్మెంట్స్. బికాజ్ దాని సక్సెస్ బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది, రికవరీ బాగుంటుంది. పార్షియల్ రీప్లేస్మెంట్స్కి దాని అడ్వాంటేజెస్ ఉన్నాయి, బట్ దాని డిసడ్వాంటేజెస్ ఆల్సో ఉంటాయి. సో అవన్నీ మనం డాక్టర్తో డిస్కస్ చేసుకొని అప్పుడు చేయాలి. పార్షియల్ రీప్లేస్మెంట్ అంటే లిగమెంట్స్ ఏమీ ముట్టుకోము. సో మోర్ ఆఫ్ అ న్యాచురల్ ఫీలింగ్ ఉంటుంది నీలో. దాంతో కింద కూర్చోవచ్చు, పద్మాసన వేసుకోవచ్చు, అండ్ ఆల్సో మనకు సర్జరీ చేసినట్లుగానే ఫీలింగ్ చాలా తక్కువ ఉంటుంది అండ్ రికవరీ ఆల్సో ఫాస్ట్ ఉంటుంది. బట్ కంపేర్ టు టోటల్ నీ రీప్లేస్మెంట్ చూస్తే ఎప్పుడైనా ఫ్యూచర్లో పెయిన్ వచ్చే ఛాన్స్ హయ్యర్ ఉంటుంది కంపేర్ టు టోటల్ నీ. సో సక్సెస్ బిట్వీన్ బోత్ అవన్నీ చూసుకొని మనం డిసైడ్ చేసుకోవాలి. టోటల్ నీ రీప్లేస్మెంట్లో మాదిరే పాక్షిక మోకీలు మార్పిడి విధానంలోనూ మంచి ఫలితాలు కనిపిస్తాయి. మొత్తం మోకీలు మార్పిడిని చేయించుకున్న వారు కాలును పూర్తిగా వంచలేరు. అదే పాక్షిక మోకీలు మార్పిడి తర్వాత మోకాలును పూర్తిగా వంచవచ్చు. కండర బంధనాలు అలాగే ఉండటం వల్ల కదలికలన్నీ మునిపటిలాగానే ఉంటాయి. ఎలాంటి పనులైనా చేసుకోవచ్చు. కింద కూర్చోవాలనుకుంటే కింద కూర్చోవచ్చు. సాధారణంగా కృత్రిమ మోకీలు 20 ఏళ్ల వరకు మన్నుతుంది. ప్రస్తుతం మన జీవన కాలం బాగా పెరిగింది. ఎంతోమంది 80-90 ఏళ్ల వయసులోనూ మంచి ఆరోగ్యంతో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో చిన్న వయసులోనే మొత్తం మోకీలను మార్చాల్సి వస్తే ముందు ముందు మరోసారి మోకీలను మార్చాల్సి రావచ్చు. అప్పుడు తిరిగి సర్జరీ చేయటం అన్నది చాలా కష్టంగా మారచ్చు. ఫలితాలు కూడా అంత బాగుండకపోవచ్చు. అందువల్ల మోకీలులో కొంత భాగమే దెబ్బతిన్న వారికి ముందుగా పాక్షిక మోకీలు మార్పిడిని ప్రయత్నించటమే మేలు. అవసరమైతే వీరికి ముందు ముందు మొత్తం మోకీలు మార్పిడి చేయటానికి సులువుగా ఉంటుంది. పార్షియల్ రీప్లేస్మెంట్ మనం చేసేది ఓన్లీ వన్ పార్ట్ ఇస్ డ్యామేజ్డ్ అండి. నా లాంగ్ టర్మ్ స్టడీస్ మనం చూస్తే
పార్షియల్ రీప్లేస్మెంట్కి టోటల్ రీప్లేస్మెంట్కి కంపేర్ చేసినప్పుడు లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అంటే 20 years ఏ ఇంప్లాంట్ ఎక్కువ వస్తుంది అంటే టోటల్ రీప్లేస్మెంటే వస్తుంది 20 years లాంగర్. సో యంగ్ పీపుల్లో మనం పార్షియల్ ఇప్పుడు చేసి ఒక 15 years తర్వాత మళ్ళీ టోటల్గా చేసుకోవచ్చు. సో ఆల్ దిస్ డిస్కషన్ ఇస్ బేస్డ్ ఓన్లీ మనకు మీ నీ అరుగుదల బట్టి. ఆన్ టేబుల్ మనం ఎక్స్రేలో చూసి పార్షియల్ అనుకుంటాం, కానీ కొన్నిసార్లు ఆపరేషన్ చేసేటప్పుడు ఆ పార్షియల్ సరిగ్గా ఉండదు, మనం ఓన్లీ టోటల్ చేస్తే బెటర్ అని కానీ ఒపీనియన్ రావచ్చు. సో దిస్ హ్యాస్ టు బి డిసైడెడ్ బై ద డాక్టర్. బట్ సర్జరీ చేసే ముందు డిసైడ్ చేస్తాం, కానీ ఆన్ టేబుల్ ఆల్సో వీల్ హ్యావ్ టు డిసైడ్. అప్పుడు పేషెంట్తో డిస్కస్ చేస్తాం ఆఫ్టర్ దట్ ఆల్సో. సో బోత్ ద ఆప్షన్స్ అదే. బట్ పార్షియల్ యంగర్ ఏజ్ గ్రూప్లో చేయవచ్చు అండ్ వన్ గెట్ ఎ మోర్ న్యాచురల్ ఫీలింగ్. సో ఇంకో పార్ట్ డ్యామేజ్ కాకోకుండా. సో ఎనీ ఏజ్లో పార్షియల్ చేయవచ్చు, నాట్ జస్ట్ యంగ్ ఆర్ ఓల్డ్. బట్ క్రైటీరియాలో ఫాలో కావాలా, వాళ్ళ డాక్టర్ ఒపీనియన్ చూసుకొని వాళ్ళకి ఇండికేషన్ ఉంటే పార్షియల్ చేసేది ఆల్సో ఇస్ అ పాసిబిలిటీ. పార్షియల్ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత కానీ సేమ్ మన రొటీన్ నీ రీప్లేస్మెంట్ చేసినట్లే ఫిజియోథెరపీ అవన్నీ చేయాల్సి వస్తుంది, ఎక్సర్సైజెస్ చేయాల్సి వస్తుంది. బట్ కంపేర్ టు నార్మల్ సర్జరీ టోటల్ నీ కన్నా పార్షియల్లో కొంచెం ఫిజియోథెరపీ తక్కువ ఉంటుంది అండ్ పేషెంట్స్ చాలా మటుకు సొంతంగా చేసుకోగలుగుతారు. ఎక్సర్సైజెస్ సొంతంగా చేసుకోవచ్చు, అవసరం పడితే కింద కూర్చోవచ్చు, అవన్నీ యాక్టివిటీస్ చేసుకోగలుగుతారు. బట్ స్టిల్ లైక్ అ టోటల్ నీ రీప్లేస్మెంట్ దే హ్యావ్ టు బి కేర్ఫుల్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద ఇంప్లాంట్. కానీ హై ఇంపాక్ట్ యాక్టివిటీ చేయకూడదు అండ్ సేమ్ ప్రోటోకాల్స్ వాకింగ్ అవన్నీ చేసుకోవచ్చు. పార్షియల్ తర్వాత మోర్ న్యాచురల్ ఫీలింగ్ ఉంటుంది యాజ్ కంపేర్ టు టోటల్ని. బికాజ్ టోటల్ని రీప్లేస్మెంట్ చేసినప్పుడు అవుట్ ఆఫ్ ద 4 లిగమెంట్స్లో 1 or 2 మేము తీసేస్తాము. బట్ ఇన్ పార్షియల్లీ రీప్లేస్మెంట్ లిగమెంట్స్ ఏవి ముట్టుకోము, ఓన్లీ బోన్ ఎక్కడ డ్యామేజ్ అయిందో అక్కడే రీసర్ఫేస్ చేసి షేప్ చేసేసి ఇంప్లాంట్ పెడతాం. పార్షియల్లీ రోబోటిక్తో చేయవచ్చు ఆర్ నార్మల్ ఆల్సో చేసుకోవచ్చు. సో డిపెండింగ్ ఆన్ దాట్ మోర్ న్యాచురల్ ఫీలింగ్ ఉంటుంది అండ్ రికవరీ ఆల్సో కంపేర్ టు టోటల్లీ స్లైట్లీ ఫాస్టర్ బై అ వీక్ ఆర్ 10 days. పాక్షిక మోకీలు మార్పిడి చేయించుకున్నాక మోకీలు భాగంలో రెండో వైపున కార్టిలేజ్ క్షీణిస్తూ ఉంటే ఎలా అనే అనుమానం చాలా మందికి వస్తూ ఉంటుంది. కానీ పాక్షిక మోకీలు మార్పిడి చేయించుకున్న 95% మందిలో 15 ఏళ్ల వరకు కృత్రిమ పరికరం సమర్థంగా పనిచేస్తున్నట్లు అనుభవాలు చెబుతున్నాయి. అంటే మార్పిడి అనంతరం మోకీలులో రెండో వైపు భాగంలో కార్టిలేజ్ క్షీణించటం అనేది పెద్దగా కనబడటం లేదనే అర్థం. సాధారణంగా మన బరువు చాలా వరకు మోకాలికి లోపలి వైపునే పడుతూ ఉంటుంది, కాబట్టి అరుగుదల కూడా ఆ వైపే ఎక్కువగా ఉంటుంది. పాక్షిక మోకీలు మార్పిడి అనంతరం మన శరీర బరువు మోకాలుపై సరి సమానంగా పడుతుంది, కాబట్టి రెండో వైపున కార్టిలేజ్ క్షీణించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇక టోటల్ నీ రీప్లేస్మెంట్తో పోలిస్తే పాక్షిక మోకీలు మార్పిడిలో త్వరగా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 2 నెలల తర్వాత అన్ని పనులు చేసుకోవచ్చు. అయితే ఇతర ఆపరేషన్లో మాదిరే ఈ సర్జరీలోనూ ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలు ఉండవచ్చు. అంతకు మించి పెద్ద ముప్పులేవి ఉండవు. అయితే ఎముకలు దృఢంగా లేని వారికి, కృత్రిమ పరికరం సరిగా కుదురుకోని వారికి మోకీలు భాగంలో ఎముక విరిగే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఎముకలు బలహీనంగా ఉన్నప్పుడు పాక్షిక మోకీలు మార్పిడికి వెళ్ళకపోవటమే మేలు. హెల్త్ న్యూస్ మీకోసం. ఆస్తమా, సిఓపిడి వంటి శ్వాస సమస్యలకు గాలి కాలుష్యం ముప్పు కారకమనే సంగతి తెలిసిందే. అయితే ఇది ఊపిరితిత్తులు, శ్వాస మార్గాలు, గాలిగదుల వంటి దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందా అనేది అంతగా తెలీదు. దీన్ని తెలుసుకోవడానికే బార్సిలోనా ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్కు చెందిన పరిశోధకుల బృందం ఇటీవల ప్రయత్నించింది. దీర్ఘకాలం నుసి PM2.5, PM10, నైట్రోజన్ ఆక్సైడ్, ఓజోన్ ప్రభావానికి గురికావటం వల్ల ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లతో ఆసుపత్రిలో చేరే ముప్పు పెరుగుతున్నట్లు అధ్యయనంలో తేలింది. స్పెయిన్లోని క్యాటలోనియా ప్రాంతంలో భారీ ఎత్తున చేపట్టిన కోవ్ ఎయిర్ క్యాట్ అధ్యయనం నుంచి 38 లక్షల మంది ఆరోగ్య సమాచారాన్ని ఈ అధ్యయనంలో పరిశీలించారు. వేసవి కాలంలో గాల్లో PM2.5, PM10, నైట్రోజన్ ఆక్సైడ్, ఓజోన్ మోతాదుల వార్షిక సగటును అంచనా వేసి ఆసుపత్రిలో చేరిన వారు, మరణించిన వారు, ఇతరాత్ర జబ్బులతో బాధపడుతున్న వారి వివరాలను విశ్లేషించారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లతో, అలాగే ఫ్లూ, నిమోనియాతో ఆసుపత్రిలో చేరిన వారిని విడివిడిగా వర్గీకరించారు. వాయు కాలుష్యానికి, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లతో ఆసుపత్రిలో చేరడానికి మధ్య బలమైన సంబంధమే ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. 65 ఏళ్లు పైబడ్డ వారికి, ఇతరాత్ర జబ్బులతో బాధపడే మగవారికి ఈ ముప్పు ఎక్కువగా ఉంటోంది. పొగ తాగటం, కాలేయం, కిడ్నీ జబ్బులు, బరువు వంటి అంశాలు వీరికి ముప్పు కారకాలుగా పరిణమిస్తున్నాయి. నైట్రోజన్ ఆక్సైడ్
PM2.5 లేదా PM10 ప్రభావానికి గురైన వారిలో 50% మంది ఆసుపత్రిలో చేరుతూ ఉండటం గమనార్హం. నలుపు రంగులో మిలమిలా మెరిసే ద్రాక్ష అంటే ఇష్టపడిన వారుండరు. రుచికి తీయగా ఉండే ద్రాక్షలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఇతర ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. ద్రాక్షలోని రసాయనాలు గుండెకు మరీ మంచివని అనేక పరిశోధనలో ఇప్పటికే వెల్లడైంది. నల్లటి ద్రాక్షను తరచూ తీసుకోవటం మన ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్లు చెబుతారు. నల్లటి ద్రాక్షను తీసుకోవటం వల్ల మనకు లభించే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మిలమిలా మెరిసే నల్ల ద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మంచివన్నది తెలిసిందే. ఇవి పెద్ద వయసు వారికి చాలా మేలు చేస్తాయి. నల్ల ద్రాక్షలో 82% నీరే ఉంటుంది. వీటిలో అతి తక్కువ క్యాలరీలు ఉండటానికి అదే కారణం. ఇక నల్ల ద్రాక్షలో రెస్వెరాట్రాల్, ఫ్లేవనాయిడ్స్, యాంథోసైనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. ఇవి రక్తం గడ్డగట్టడాన్ని నెమ్మదింపజేస్తాయి. ద్రాక్షలో సమృద్ధిగా ఉండే విటమిన్ సి పోషకం మన రోగ నిరోధక వ్యవస్థను బలంగా తయారు చేస్తుంది. ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ రక్త ప్రసరణను మెరుగుపరిచి గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తాయి. రెస్వెరాట్రాల్ అల్జీమర్స్ వ్యాధి పురోగతిని తగ్గించగలదని పరిశోధనలు సూచిస్తున్నాయి. రెస్వెరాట్రాల్ క్యాన్సర్ పెరుగుదలను తగ్గించినట్లు పరిశోధనల్లో వెల్లడైంది. 50 ఏళ్లు పైబడిన వారు 2 వారాలు రోజు ద్రాక్షను తినటం వల్ల వారిలో పెద్దపేగు క్యాన్సర్ ప్రమాద సూచికలు తగ్గినట్లు పరిశోధనల్లో గుర్తించారు. అంతేకాదు, రెస్వెరాట్రాల్ అనేది మన జ్ఞాపక శక్తిని, మెదడు పనితీరును మెరుగుపరచటంలోనూ, ఊబకాయాన్ని తగ్గించటంలోనూ ఎంతగానో తోడ్పడుతుంది. ద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్ కణాలతో పోరాడి వృద్ధాప్య లక్షణాలను తగ్గించటంలో ఎంతగానో సహాయపడతాయి. ద్రాక్షలోని కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్ ఎముకలను బలంగా ఉంచుతాయి. విటమిన్ ఏ రోగ నిరోధక శక్తికి తోడ్పడుతుంది. కణాల ఎదుగుదలకు, కంటి ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. అనారోగ్యాల నుంచి త్వరగా కోలుకోవటానికి ఉపయోగపడుతుంది. ద్రాక్షలోని పీచు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. అయితే రక్తస్రావ సమస్యలు ఉన్నవారు, శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నవారు ద్రాక్ష పండ్లను ఎక్కువగా తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నా పరిమితంగా తీసుకోవడం మంచిది. పెద్దపేగు క్యాన్సర్ తొలి దశలో గుర్తిస్తే చికిత్స తేలికే, ఫలితాలు కూడా మెరుగ్గానే ఉంటాయి. ఆ మాటకొస్తే పరీక్షల సాయంతో ముందుగానే గుర్తించవచ్చు. అది క్యాన్సర్గా మారకుండానూ చూసుకోవచ్చు. అయినా కూడా మన దగ్గర పెద్దపేగు క్యాన్సర్ కేసులు ఏటికేడు పెరుగుతూనే ఉన్నాయి. మారిపోతున్న ఆహారపు అలవాట్లు, బద్ధకంతో కూడిన జీవనశైలి పెద్దపేగులో క్యాన్సర్కు ఆజ్యం పోస్తోంది. తొలి దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవటం, ఒకవేళ లక్షణాలు కనిపించినా మలబద్ధకమో, విరేచనాలో, గ్యాసో, అజీర్ణమో, పొట్ట ఉబ్బరమో అని పొరబడటం వల్ల మనలో చాలామంది పెద్దపేగు క్యాన్సర్ను సకాలంలో పసిగట్టలేకపోతున్నారు. దీంతో అది క్యాన్సర్ అని నిర్ధారించుకునేసరికి ఆలస్యమై ప్రాణాల మీదకు వస్తోంది. ఈ నేపథ్యంలో పెద్దపేగులో క్యాన్సర్కు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పెద్దపేగులో క్యాన్సర్ ఎందుకు వస్తోంది? కారణాలేంటి? పెద్దపేగుకి క్యాన్సర్ రావడానికి కారణాలు ముఖ్యంగా చూసినప్పటికైతే, ఒకటి జన్యుపరంగా రావచ్చు ఫర్ 10 to 15%. ఇంకో 80 to 90% లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ వల్ల కానివ్వండి. ఇప్పుడు జన్యుపరంగా వచ్చే కారణాలు చూసినట్టయితే, ఫెమిలియల్ అడినోమటస్ పాలిపోసిస్ అనే ఒక సిండ్రోమ్, లేదంటే HNPCC అనే ఒక సిండ్రోమ్, MAP అనే ఒక సిండ్రోమ్. సో ఈ సిండ్రోమ్స్ వల్ల మన కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మిగతా 80 to 90% చూసినప్పటికైతే మన లైఫ్ స్టైల్ కానివ్వండి, తర్వాత మన ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్. లైఫ్ స్టైల్ అంటే టొబాకో కన్సప్షన్, టొబాకో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిగరెట్, బీడీ, గుట్కా, కైని, వీటన్నిటి వల్ల మన కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా మనకు ఆల్కహాల్ కన్సప్షన్, బీర్ కానివ్వండి, విస్కీ కానివ్వండి, ఎనీ టైప్ ఆఫ్ ఆల్కహాల్ కెన్ కాజ్ కోలన్ క్యాన్సర్. అండ్ ఇవి కాకుండా మనకి ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అని, లైక్ అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ డిసీజ్ ఉంటాయండి. వీటి వల్ల కూడా మనకి కోలాన్ క్యాన్సర్ వచ్చే, లాంగ్ స్టాండింగ్ 5 to 10 years ఉంటాయి. వీటి వల్ల కూడా మనకి కోలాన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా మన డైటరీ హ్యాబిట్స్, ఎవరైతే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తక్కువగా తీసుకుంటున్నారో, అండ్ ఎవరైతే మనకి రెడ్ మీట్ తరచుగా తీసుకుంటున్నారో, వీళ్ళల్లో కూడా కోలాన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోలన్ క్యాన్సర్ ముప్పు ఎవరికి ఎక్కువ? కోలాన్ క్యాన్సర్ మనకి ఏజ్ పెరిగే కొద్దీ రిస్క్ ఎక్కువ ఉంటుందండి. సో యూజువల్గా 40 years దాటిన వాళ్ళకి, 45 years ఉన్న వాళ్ళకి వస్తుంది. అండ్ మగవాళ్ళలో ఎక్కువగా వస్తుంది వెన్ కంపేర్ టు ఆడవాళ్ళలో.
అండ్ అది కాకుండా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ మన కోలాన్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో ద మోస్ట్ కామన్ సిమ్టమ్ అండ్ సైన్ ఏంటి అంటే అక్కడ కోలాన్ క్యాన్సర్లో పుండ్ అవ్వడం వల్ల, బ్లీడింగ్ అవ్వడం వల్ల, ఆ బ్లీడింగ్ కంటిన్యూస్ బ్లీడింగ్ తక్కువ మోతాదులో కంటిన్యూస్ బ్లీడింగ్ అవ్వడం వల్ల కొన్ని రోజుల తర్వాత అనీమియా డెవలప్ అవుతుంది. సో అనీమియా అంటే కొన్ని ఫ్యూ స్టెప్స్ వెళ్ళగానే మనకి ఆయాసం రావడము, కొన్ని స్టెప్స్ ఎక్కగానే మనకి ఆయాసం రావడం లాంటివి జరుగుతాయి. అదే మనకి లెఫ్ట్ సైడ్ కోలాన్ క్యాన్సర్ అయితే మనకి అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోషన్స్ అవ్వకపోవడము, 3-4 డేస్ అయినా మోషన్స్ అవ్వకపోవడము, లేదంటే రోజుకి ఒక 3-4 టైమ్స్ మోషన్స్ అవ్వడము. మోషన్స్ అంటే ఏమవుతుందంటే అక్కడ యూజువల్లీ మన మోషన్స్ వెళ్ళిన తర్వాత ఒక సాటిస్ఫైడ్ ఫీలింగ్ ఉంటుంది, ఒక కంప్లీట్ క్లియర్ అయిపోయిందన్న ఫీలింగ్. బట్ ఎవరికైతే లెఫ్ట్ సైడ్ కోలాన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ ఫీలింగ్ ఉండదు, ఇంకా ఏదో ఉండిపోయినట్టు ఉంటుంది. ఇదే కాకుండా మనకేంటంటే మోషన్స్లో రక్తం పడ్డం. పెద్ద పేగులో క్యాన్సర్ ఎందుకు ప్రమాదకరం? సో కోలాన్ క్యాన్సర్ అర్లీగా మనం డిటెక్ట్ చేసినట్టయితే క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నెగ్లెక్ట్ చేసినట్టయితే అది ఇతర ఆర్గాన్స్ స్ప్రెడ్ అయిపోయి అది క్యూర్ అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. దాని ద్వారా మనకి లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. ఈ డైటరీ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం వల్ల కోలాన్ క్యాన్సర్ పెరిగిపోతుంది. అండ్ ఈ సిమ్టమ్స్ ఏదైతే ఉంటాయి కోలాన్ క్యాన్సర్స్కి నార్మల్గా ఎవరికైనా రావచ్చు. ఇప్పుడు ఫ్రీక్వెంట్ మోషన్స్ అవ్వడం అన్నది అండ్ మోషన్స్లో రక్తం పడడం అన్నది నార్మల్, ఇప్పుడు మనకి పైల్స్ ఉన్న వాళ్ళకి కూడా అవుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే నెగ్లెక్ట్ చేస్తారు. నెగ్లెక్ట్ చేయడం వల్ల అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోద్ది, దాని ద్వారా మిగతా ఆర్గాన్ స్ప్రెడ్ అయిపోద్ది. సో కోలాన్ క్యాన్సర్స్ వల్ల సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేసినట్టయితే ముందుకెళ్ళిపోయి అది ప్రాణానికి ప్రమాదం అవుతుంది. పెద్ద పేగులో క్యాన్సర్ను ఎలా నిర్ధారించుకుంటారు? ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఎవరికైనా ఈ సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, సో ఫస్ట్ మేము ఏం చేస్తామంటే ఒక స్కాన్ ఏదైనా చేస్తాము. అండ్ దాని ద్వారా పేగు మొత్తం బాగుందా, క్లియర్ ఉందా లేదా, ఎక్కడైనా డైలిటేషన్ ఉందా లేదా చెక్ చేసుకుంటాము. అదేవిధంగా బ్లడ్లో సీరం సిఈ అని ఒక టెస్ట్ చేస్తాం. దాంట్లో సీరం సిఈ అని ఒక టెస్ట్ పెరిగినట్టయితే కోలాన్ క్యాన్సర్లో పెరుగుతుంది. సో నెక్స్ట్ ఒకవేళ పెరిగినట్టుంటే దట్ ఇండికేట్స్ ఎక్కడో ఒక చోట క్యాన్సర్ ఉన్నదనక ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ మేము కొలనోస్కోపీ కానీ సిగ్మాడోస్కోపీ కానీ ఆ స్కాన్ బట్టి, ఆ సీరం సిఏ రిపోర్ట్ని బట్టి కొలనోస్కోపీ కానీ సిగ్మాడోస్కోపీ కానీ ప్లాన్ చేస్తాము. దాన్ని బట్టి ఎక్కడైనా మాకు ఆ గ్రోత్ కానీ లేకపోతే క్యాన్సర్ కానీ కనిపిస్తే దాని నుంచి బయాప్సీ చేసి దాన్ని కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ నిర్ధారిస్తాం, ఏ స్టేజ్లో ఉంది. ఎందుకంటే మొత్తం ట్రీట్మెంట్ మొత్తం ఆ స్టేజ్ని బట్టే డిపెండ్ అవుతుంది. సో ఆ స్టేజ్ నిర్ధారించడానికి మేము హోల్ బాడీ స్కాన్ పెట్ సిటీ చేస్తాము. దాని ద్వారా మనకి స్టేజ్ కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు కోలాన్ క్యాన్సర్ని క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసి మనం ఒకవేళ ఉన్నట్టయితే మనం అర్లీగా డిటెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఇప్పుడు నార్మల్గా ఉన్న ఇండివిజువల్ వెళ్ళి కోలాన్ క్యాన్సర్ ఉందా లేదా చెక్ చేసుకోవడం, దాన్ని క్యాన్సర్ స్క్రీనింగ్ అంటాము. సో కోలాన్ క్యాన్సర్కి అయితే మనకి చాలా టెస్ట్లు ఉన్నాయండి. స్టూల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ అని ఒకటి, స్టూల్ డిఎన్ఏ టెస్ట్ అని ఒకటి, అదేవిధంగా సిగ్మాడోస్కోపీ, సిటీ స్కాన్, తర్వాత కొలనోస్కోపీ, ఇలాంటివి చాలా టెస్ట్లు ఉన్నాయి స్క్రీనింగ్కి. సో ఎవరైతే 40 to 45 years మీద ఉన్నారో మేల్స్ అండ్ ఫీమేల్స్ వాళ్ళలో కోలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్ డెఫినెట్గా చేసుకోవాలి. ఇప్పుడు యూజువల్లీ స్టూల్ అకల్ బ్లడ్ టెస్ట్ కానివ్వండి, స్టూల్ డిఎన్ఏ టెస్ట్ కానివ్వండి, ఆ స్టూల్లో ఆ డిఎన్ఏ క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేదా కూడా చెక్ చేస్తాం. కాకపోతే ఇది కంబర్సమ్ ప్రాసెస్, అది ప్రాసెస్ స్టూల్ని తీసుకోవాలి, ప్రాసెస్ చేయాలి. సపోజ్ ఎవరికైనా ఇది ఇష్టం లేదనుకోండి, మనం కొలనోస్కోపీ కానీ సిటీ స్కాన్ కానీ చేసుకోవచ్చు. ఒకవేళ కొలనోస్కోపీ చేసుకున్నట్టయితే 10 ఏళ్ళకు ఒకసారి కొలనోస్కోపీ చేసుకుంటే సరిపోతుంది. అదే ఈవెన్ సిటీ స్కాన్ అయితే 5 yearsకి ఒకసారి మనం సిటీ స్కాన్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. అదేవిధంగా సిగ్మాడోస్కోపీ చేసుకున్నట్టయితే మనం 5 yearsకి ఒకసారి సిగ్మాడోస్కోపీ చేసుకుంటే సరిపోతుంది. సో ఏ టెస్ట్ బెస్ట్ అన్నది మన పేషెంట్స్ని బట్టి, వాట్ ఆర్ దేర్ ప్రిఫరెన్సెస్ని బట్టి, మన డాక్టర్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. కోలాన్ క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? కొత్తగా వచ్చిన చికిత్సలేంటి? కోలాన్ క్యాన్సర్కి మిగతా క్యాన్సర్ లాగా స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ద బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే కోలాన్ క్యాన్సర్కి సర్జరీ. ఇప్పుడు 1వ స్టేజ్ కానివ్వండి, 2వ స్టేజ్ కానివ్వండి, 3వ స్టేజ్ కానివ్వండి, ఏ స్టేజ్లో అయినా సర్జరీ చేసి మనం దాన్ని కంప్లీట్గా తీయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. సర్జరీ చేసిన తర్వాత స్టేజ్ 2 తర్వాత స్టేజ్ 3 ఉన్న కోలాన్ క్యాన్సర్స్కి మేము కీమోథెరపీ ఇస్తాం. అదే స్టేజ్ 4లో వచ్చారనుకోండి, అప్పుడు మాకు సర్జరీ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అప్పుడు ఏం చేస్తామంటే కీమోథెరపీ కానివ్వండి, టార్గెటెడ్ థెరపీ కానివ్వండి, లేదంటే ఇమ్యూనోథెరపీ కానివ్వండి, ఆ మాలిక్యులర్ ప్రొఫైల్ చేసిన తర్వాత మేము డిసైడ్ చేస్తాం. కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీ లైక్ బెవాసిజుమాబ్ కానివ్వండి, ఆర్ ఈజీఎఫ్ఆర్ ఇన్హిబిటర్స్ లైక్ సెట్యుక్సిమాబ్, పెనిటుమాబ్ లాంటివి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఇమ్యూనోథెరపీ PD-L1 పాజిటివ్ ఉన్న, MMR పాజిటివ్ ఉన్న ఇమ్యూనోథెరపీ లాంటి ఆధునిక ట్రీట్మెంట్, లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మన కోలాన్ క్యాన్సర్కి. సర్జరీ తర్వాత మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా?
కోలాన్ క్యాన్సర్కి స్టేజ్ని బట్టి మళ్ళీ వచ్చే రిస్క్ ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ స్టేజ్ 1 ఉందనుకోండి, సర్జరీ చేసాము, ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ వచ్చే క్యాన్సర్ రిస్క్ ఒక 5 to 10% ఉంటుంది. అదే స్టేజ్ 3 ఉందనుకోండి, మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ 40 to 50% ఉంటుంది. డెఫినెట్గా మన ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ డయాగ్నోసిస్ని బట్టి మళ్ళీ వచ్చే అవకాశాలు, మళ్ళీ వచ్చే రిస్క్ కూడా అంతే ఉంటుంది. పెద్దపేగు క్యాన్సర్ నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇప్పుడు మనం రిస్క్ ఫ్యాక్టర్ చూసినప్పుడైతే మన ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అండ్ డైటరీ హ్యాబిట్స్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ కోలాన్ క్యాన్సర్. ఇప్పుడు మన హెల్తీ డైట్ అడాప్ట్ చేసుకున్నట్టయితే, ఎగ్జాంపుల్ టొబాకో అవాయిడ్ చేసుకోవడము, లిమిట్ ఆల్కహాల్ కన్సంప్షన్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ని ప్రివెంట్ చేసుకోవడము, మన యాక్టివ్గా ఉండడము, వెయిట్ లాస్ అవ్వడము, ఓకే, వెయిట్ ప్రాపర్గా పెట్టుకోవడము, తర్వాత మన ఏదైతే ఉన్నాయో ఈ ట్రీట్మెంట్ అల్సరేటివ్ కోలైటిస్ వాటికి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవడము, మన డైటరీ హ్యాబిట్స్ ఎస్పెషల్లీ మన వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవడము, అదేవిధంగా మన రెడ్ మీట్ కన్సంప్షన్ తగ్గించుకోవడం, ఇలాంటివి చేస్తే మనం ఆల్మోస్ట్ 30 to 40% ఆఫ్ ద టైం మన కోలాన్ క్యాన్సర్ రాకుండా మనం నివారించుకోవచ్చు. పెద్ద పేగులో క్యాన్సర్ విషయంలో అవగాహన పెంచుకోవడంతో పాటు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. మల విసర్జన తీరుతెన్నుల్లో మార్పులు కనిపిస్తున్నప్పుడు, మలంలో తరచూ రక్తం పడుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే క్యాన్సర్ను నిర్ధారించే కొలనోస్కోపీ చేయించుకోవాలి. క్యాన్సర్ నిర్ధారణ అయినప్పుడు సత్వరమే వైద్యం తీసుకోవాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. అండాశయాల్లో నీటి బుడగలతో బాధపడుతున్నప్పుడు నాగకేసరాలు, పుష్యానురాగాల చూర్ణాలను తేనెతో కలిపి నిత్యం తీసుకుంటూ ఉండండి. పీసీఓడీ బాధలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.